గ్రూప్ మన ఎకానమీకి గ్లోబల్ ఎకానమీకి చాలా కీలకం. మరి అలాంటి కంపెనీలో ఇప్పుడు గొడవలు పెరుగుతున్నాయి. రతన్ టాటా బతికున్నంత వరకు పరిస్థితి బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే రెండు గ్రూపులుగా మారాయి. ఫ్యామిలీ లాయల్టీ, పవర్ స్ట్రగుల్ మధ్య టాటా గ్రూప్ నలిగిపోతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? టాటా గ్రూప్ ను కంట్రోల్ చేసేదెవరు, నడిపేదెవరు? ప్రాభవం మసగబారుతోందా? రతన్ టాటా వేలునామాలో ఏం రాశారో తెలుసా? తను చనిపోయాక తన షేర్లు, ఆస్తులు, వ్యాపారాలు ఎవరికి చెందాలో డీటెయిల్డ్ గా మెన్షన్ చేశారు. అయితే అది పబ్లిక్ కాలేదు. వారసత్వ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇస్తూనే ట్రస్టుల ద్వారా సహాయాలు చేయండి, అందరినీ పైకి తీసుకురండి, వచ్చిన లాభాల్లో వెనుకబడిన వర్గాలు, పేదలకు సౌకర్యాలు కల్పించండి, చదువులు చెప్పించండి. ఇది రతన్ టాటా చెప్పిన మాట. ఎంత గొప్ప మనసు! కానీ ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన ఈ పెద్దాయన ఒక్క మాట మాత్రం మర్చిపోయారు. అది ఇప్పుడు టాటా గ్రూప్ లో కుంపటి రాజేస్తుందని ఊహించలేకపోయారు. టాటా గ్రూప్ లో నా తరువాత ఎవరు అల్టిమేట్ అథారిటీ, అది మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు. రతన్ టాటా తర్వాత అసలైన వారసుడెవరు? ఈ క్వశ్చన్ కు సమాధానం టాటా గ్రూప్ లో క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడు అది కాస్త రెండు గ్రూపులుగా మారింది. గొడవ ముదురుతోంది. రాజీనామాలు చేసేవాళ్లు చేస్తున్నారు. పంచాయతీ కేంద్రం దగ్గరికి వెళ్ళింది. ఇది ఘనమైన టాటా గ్రూప్ నేటి పరిస్థితి. అది కూడా టాటా చనిపోయిన ఏడాదిలోపే జరుగుతుండటం మరో ఫ్యాక్టర్. టాటా సాల్ట్ దగ్గర నుంచి సెమీకండక్టర్ల దాకా అన్ని వ్యాపారాల్లోనూ అందవేసిన చెయ్యి వారిదే. టాటా ప్రొడక్ట్స్ అన్ని లోకల్లో మొదలై గ్లోబల్ గా బ్రాండింగ్ అయ్యాయి. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు. వ్యాపారం ప్లస్ బాధ్యత కలిస్తే టాటా గ్రూప్. అందుకే ఈ 37 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యాపార సామ్రాజ్యం చెక్కు చెదరలేదు. దాదాపు 150 ఏళ్లుగా టాటా గ్రూప్ భారత ఆర్థిక వ్యవస్థలో నీడలా కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం లుకలుకలు పెరుగుతున్నాయి. ఇంత పెద్ద గ్రూప్ లో విభేదాలు, భేదాభిప్రాయాలు, డిమాండ్లు, లుకలుకలు రావటం సహజమే. కానీ రతన్ టాటా మాత్రం తనదైన స్ట్రాటజీలతో ఈ సమస్యలను నేర్పుగా, ఓర్పుగా పరిష్కరించారు. ఏనాడు ఒక్క విషయం కూడా బయటకు రాకుండా చూసుకున్నారు. సమస్యలను మొదట్లోనే సాల్వ్ చేసి కూల్ చేశారు. ఆస్తులు, పదవులకు మాత్రమే వారసులు వస్తుంటారు. అప్పులు, కష్టాలకు ఎవరూ ఉండరు. అది కరెక్ట్. అయితే రతన్ టాటా తన మరణానికి ముందు ఫ్యామిలీ ఫస్ట్ పాలసీని సెట్ చేశారు. కానీ ఇది ఇప్పుడు బ్యాక్ ఫైర్ అవుతుంది. రతన్ బతికున్నప్పుడు సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు తమ సంగతేంటని అడుగుతున్నారు. పెద్దాయన బతికున్నప్పుడు గౌరవమిచ్చాం, ఇక చాలు అంటున్నారు. ఆధిపత్యం కోసం ఇంటర్నల్ వార్ నడుస్తోంది. గత బోర్డ్ మీటింగ్లలో సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు ఛాలెంజ్లు విసురుతున్నారు. మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సీన్ల మధ్య అక్టోబర్ 10న టాటా గ్రూప్ కీలక బోర్డు మీటింగ్ జరగబోతోంది. అప్పుడు ఏం జరుగుతుందన్నది బిగ్ ట్విస్ట్ గా మారింది. టాటా గ్రూప్ లో 29 పబ్లిక్ లిస్టెడ్ సంస్థలు. ఆగస్టు నాటికి మొత్తం మార్కెట్ క్యాప్ 37.84 లక్షల కోట్లు. ఎంత పెద్ద ఎకానమీ ఇది! టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ ఇవి మెయిన్ పిల్లర్స్ గా ఉన్నాయి. వీటిని లోకల్ గా మొదలుపెట్టి గ్లోబల్ బ్రాండ్లుగా మార్చడంలో రతన్ టాటా తిరుగులేని ఆలోచన శక్తి ఉంది. అంతకు మించి బిజినెస్ స్కిల్స్ ఉన్నాయి. సరే, పెద్ద అయిన అతి పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి కాలం చేశారు. మరిప్పుడున్న వారసులు, కంపెనీల్లో వాటాలున్నవారు జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలి కదా. అలా జరగట్లేదు. టాటా చనిపోయి ఏడాది తిరక్కముందే కథ మొత్తం ఉల్టా పల్టా అవుతోంది. రతన్ టాటా మరణం తర్వాత 2024 అక్టోబర్ 11న నోయల్ టాటా ట్రస్ట్ చైర్మన్ గా నియమితులయ్యారు. రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడంతో ఆయనకు వారసులు లేరు. నోయల్ టాటా సవతి తల్లి కొడుకు. అందుకే ఈయన్ను నియమించారు. రతన్ టాటా ప్రేమలో పడ్డ 1962 భారత్ చైనా యుద్ధ సమయంలో అమెరికాలో ఉన్న టాటా ప్రేమించిన యువతి తల్లిదండ్రులు భారత్ వెళ్లేందుకు ఒప్పుకోలేదు. తన జీవితాన్ని దేశం కోసం, టాటా గ్రూప్ వ్యాపార అభివృద్ధికి అంకితం చేశాడు. దేశం కోసం అన్న మాట ఎందుకు వాడాల్సొచ్చిందంటే టాటా గ్రూప్ మన దేశం, ప్రపంచ ఎకానమీకి చాలా కీలకం. అది కుప్పకూలితే కథ మరోలా ఉంటుంది.
కాబట్టి. ఎంతో మంది ఉద్యోగ వ్యాపార జీవితాలు టాటా గ్రూప్ తో ముడిపడి ఉన్నాయి కాబట్టి. అంత గొప్ప మనిషి నడిపిన ఈ వ్యాపార సామ్రాజ్యంలో నోయల్ టాటా వర్సెస్ చంద్రశేఖరన్ గేమ్ నడుస్తోంది. టాటా ట్రస్ట్ తో పాటు టాటా సన్స్ గ్రూప్ లో ఆధిపత్యం కోసం నోయల్ టాటా ఆయన వారసులు పోటీ పడుతుంటే మూడోసారి టాటా సన్స్ చైర్మన్ కోసం చంద్రశేఖరన్ పట్టుదలగా ఉన్నారు. ఈ వ్యాపార చదరంగంలో మరి పై చెయ్యి ఎవరిది? బలమైన టాటా గ్రూప్ రతన్ టాటా చనిపోయిన ఏడాదిలోపే 2 గ్రూపులుగా చీలిపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇన్వెస్టర్లు, వాటాదారులు ఇద్దరు కలిసినా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు. చెప్పాలంటే హాట్ డిబేట్ గా మారింది. ఎవరి వాదన నెగ్గుతుంది? ఎవరిది పై చెయ్యి? ఎవరు టాటా కింగ్? గత నెల సెప్టెంబర్ నుంచి టాటా గ్రూప్ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గంలో నోయల్ టాటా మద్దతుదారులున్నారు. ఇందులో టీవీఎస్ చైర్మన్, అలాగే టాటా ట్రస్ట్ వైస్ చైర్మన్ గా ఉన్న వేణు శ్రీనివాసన్ సహా మరికొందరున్నారు. వీరు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టారు. ఇక మరో వర్గం రెబెల్ గా మారింది. ఇది అపోజిషన్ అంటున్నారు. ఇందులో మెహ్లీ మిస్త్రీ, ఆయన టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కజిన్. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కు చెందిన కుటుంబం. టాటా గ్రూప్ లో వీళ్లకు 18.37% షేర్లు కలిగి ఉంది. అలాగే ట్రస్టీ డారియస్ కంబాటా, జహంగీర్ హెచ్సి జహంగీర్, ప్రమీత్ జవేరీ వీళ్లంతా ట్రస్టీలో అధికారం కోరుకుంటున్నారు. అంతేకాదు టాటా సన్స్ బోర్డ్ మీటింగ్లపై మరింత కంట్రోల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది లుకలుకలకు అసలు కారణం. ఈ ఏడాది జనవరిలో నోయల్ టాటా కూతుళ్లు మాయా, లియా టాటా సర్ రతన్ టాటా ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ బోర్డుని జాయిన్ అయ్యారు. అలాగే నోయల్ మనవడు నావిల్ టాటా కూడా చిన్న ట్రస్టులో ఎంటర్ అయ్యాడు. ఇది నెక్స్ట్ జనరేషన్ ప్లాన్ అని చెప్పారు. అయితే ఓ ట్రస్టీ అర్నాజ్ రాజీనామా చేసి ఇది తమను ఫోర్స్ఫుల్ గా బయటకు పంపించే కార్యక్రమమని ఫైర్ అయి వెళ్లిపోయాడు. అంతేకాదు ఇతర వర్గాల్లో ఇది ఫ్యామిలీ టేక్ ఓవర్ అన్న విమర్శలు వచ్చాయి. నిజానికి నోయల్ 3 వారసులు రతన్ టాటా బతికున్నప్పుడే ఆయన ఆమోదంతోనే 2024 మేలో కంపెనీ బోర్డులలో వేర్వేరు పొజిషన్స్ లో జాయిన్ అయ్యారు. సో తన మరణం తర్వాత కొంత వివాదం ఉంటుందని గ్రహించిన రతన్ ఫ్యామిలీ ఫస్ట్ పాలసీని సెట్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన బతికి లేరు కదా, గట్టిగా అడిగేవాళ్లెవరు? సెప్టెంబర్ 11న జరిగిన టాటా గ్రూప్ మీటింగ్లో మాజీ డిఫెన్స్ సెక్రటరీ విజయ్ సింగ్ ను ఆల్ ఆఫ్ సడన్ గా టాటా సన్స్ బోర్డు నుంచి తొలగించారు. ఇది ఇంటర్నల్ వార్ ఎలా ఉందో చెప్తోంది. కనీస సమాచారం ఇవ్వరా అని అపోజిషన్ గ్రూప్ ఆరోపించింది కూడా. ఈ చర్యతో టాటా సన్స్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్ల నియామకం ఆగిపోయింది. ఇక్కడ టాటా గ్రూప్ లో ఇంత గొడవ జరగడానికి పాత వివాదాలు ఉన్నాయి. నిజానికి టాటా గ్రూప్ లో ఇలాంటి వివాదాలు వద్దు అని రతన్ టాటా 2013లోనే ఓ ప్లాన్ రెడీ చేసుకున్నారు. తన వారసుడిగా సైరస్ మిస్త్రీని ఎంపిక చేశారు. అయితే సరిగా బాధ్యతలు నిర్వర్తించట్లేదనుకున్నారో ఏమో కానీ టాటా సన్స్ చైర్మన్ పదవి నుండి 2016 అక్టోబర్ 24న సైరస్ మిస్త్రీని తొలగించారు. ఇది టాటా గ్రూప్ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘటనలలో ఒకటిగా నిలిచింది. ఇది కాస్త రతన్ టాటా అలాగే షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కు చెందిన మిస్త్రీ కుటుంబాల మధ్య గొడవకు దారితీసింది. అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతోందంటున్నారు. మెహ్లీ మిస్త్రీ ఇప్పుడు అపోజిషన్ గ్రూప్ లో ఉన్నాడు. 100 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్లపై అన్ని ట్రస్టీల అప్రూవల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ నోయల్ గ్రూప్ సైడ్ మాత్రం అలా కుదరదంది. రతన్ టాటా బతికి ఉన్నప్పుడు ఆయన అథారిటీతో అన్ని కంట్రోల్ చేశారు. ట్రస్టీలు లేదా నామినీ డైరెక్టర్లు నిర్ణయాలను ఛాలెంజ్ చేయలేదు. కానీ రతన్ మరణం తర్వాత మాత్రం ఇలా టాటా గ్రూప్ భగభగా మండిపోతోంది. రతన్ టాటా సరైన సక్సెషన్ ప్లాన్ చెప్పకపోవడమే ఇప్పటి పరిస్థితికి నిదర్శనం. టాటా సన్స్ NBFC 2025 సెప్టెంబర్ 30 కల్లా లిస్ట్ కావాలి. కానీ మిస్ అయింది. ఇది లిక్విడిటీ కంట్రోల్ అంశాలకు కారణమైంది. సో ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఎవరు నివారించాలి? నోయల్ టాటా అనుభవం ఉన్న వ్యక్తి. కానీ రతన్ టాటా అంతటి చరిష్మా లేదు. మరోవైపు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ 3వ టర్మ్ కోసం ఒత్తిడి పెంచుతున్నారు. నోయల్ మాటలను లైట్ గా తీసుకుంటున్నారు. ఈ గొడవల వల్ల TCS, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు 5 నుంచి 10% డౌన్ అయ్యాయి. లిస్టింగ్ ఆలస్యంతో ఇన్వెస్టర్ నమ్మకం తగ్గింది. వీళ్లంతా కలిసి ఇన్వెస్టర్లు టాటా షేర్లు కొనాలా లేక వెయిట్ చేయాలా అన్న పరిస్థితికి తీసుకొస్తున్నారు.
ఇంత పెద్ద కంపెనీ, ఆర్థిక వ్యవస్థకు కీలకమైన టాటా గ్రూప్లో గొడవలు ముదిరితే మొదటికే నష్టం అనుకుంది కేంద్రం. అందుకే రంగంలోకి దిగింది. అక్టోబర్ 7న నోయల్ టాటా, ఎన్ చంద్రశేఖరన్, వేణు శ్రీనివాసన్, డారియస్ కంబాటా ఈ 2 వేరువేరు గ్రూపులు కలిసి అమిత్ షా ఇంట్లో సమావేశమయ్యారు. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు ఓ మాట అన్నారు. ప్రభుత్వం మౌనంగా ప్రేక్షక పాత్ర వహించదని సూచించారు. ఎందుకంటే టాటా గ్రూప్ ఎకానమీకి ముఖ్యం కాబట్టి. అలాగే టాటా చారిటబుల్ ట్రస్ట్లతో పేదలకు చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి. సమావేశం 45 నిమిషాలు జరిగింది. స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని సిగ్నల్ ఇచ్చి పంపించామంటున్నారు. సో ఇప్పుడు లిస్టింగ్, షాపూర్జీ పల్లోంచి కోరుతోన్న 100 కోట్ల లిక్విడిటీ, అలాగే ట్రస్టీ డివిజన్లపై చర్చ అక్టోబర్ 10న జరగబోయే బోర్డ్ మీటింగ్లో కీలకం కాబోతున్నాయి. సో నోయల్ టాటా ఈ క్రైసిస్ ను పరిష్కరిస్తే టాటా గ్రూప్ మరింత బలపడుతుంది. లేకపోతే చీలిక రిస్క్ ఉంది. ఆర్బీఐ లిస్టింగ్, టాటా క్యాపిటల్ ఐపీఓ, నెక్స్ట్ జనరేషన్ ఎంట్రీ ఇవన్నీ టాటా గ్రూప్లో రాబోయే రోజుల్లో బిగ్ ట్విస్ట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. లెట్ us see.